బ్రేకింగ్ న్యూస్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడుగా ఉన్న బీహార్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు గుంటూరు నగరపాలెం పోలీసులు విచారించనున్నారు. ఈ నెల 5 నుంచి 9 వరకు రోజు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్యాప్తు అధికారి ఎదుట హాజరై విచారణకు సహకరించాలని సునీల్ నాయక్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను గుంటూరులోని సీసీఎస్ లో విచారించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసు దర్యాప్తు అధికారైన విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ సునీల్ నాయక్ ను ప్రశ్నించనున్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు నర్సాపురం ఎంపీగా ఉన్నప్పుడు 2021 మేలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అరెస్టు చేసిన రోజు రాత్రంతా సిఐడి కార్యాలయంలోనే ఉంచారు. అప్పట్లో సిఐడి డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ఆ రోజు రాత్రి పలుమార్లు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఆయన్ను ఈ కేసులో 7వ నిందితుడిగా చేర్చారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ సునీల్ నాయక్ కు పలుమార్లు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. బీహార్లోని పాట్నాకు వెళ్లి అరెస్టు చేసినా ట్రాన్సిట్ వారెంట్ రాకపోవడంతో ఏపీకి తీసుకురాలేకపోయారు. ఆ తర్వాత ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయన తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక నిందితుడుగా ఉన్నటువంటి సునీల్ నాయక్ ను ఈ రోజు నుంచి గుంటూరు నగరపాలెం పోలీసులు విచారించనున్నట్లుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ ని గుంటూరు నుంచి మా ప్రతినిధి ప్రమోద్ ఫోన్ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. ప్రమోద్, అప్డేట్స్ ఏంటి? ఏదైతే ట్రిబ్యునల్ కస్టోడియల్ టార్చర్ కేసులో ఏకౌన్ గా ఉన్నటువంటి నిందితుడు సునీల్ నాయక్ అయితే సునీల్ నాయక్ విషయంలో కూడా గత కొద్ది రోజులుగా కూడా వివాదం నడుస్తా ఉంది. అయితే హైకోర్టు ఆదేశాలతో ఇప్పుడు సునీల్ కుమార్ యాదవ్ పోలీసు ఎదుట విచారణకు హాజరయ్యారు. అయితే ఉదయం నుంచి 10 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఏదైతే ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ఆ నాయకత్వంలోనే ఇప్పుడు విచారణ జరుగుతా ఉంది. కొద్దిసేపటి క్రితమే సునీల్ కుమార్ నాయక్ అలాగే విచారించేటువంటి అధికారి దామోదర్ కూడా సిపిఎస్ స్టేషన్ లో హాజరు. అయితే ఈ ఉదయం నుంచి కూడా ఇప్పుడు ఏదైతే ట్రిబుల్ ఆర్ చేసినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో, అంటే కస్టోడియల్ లో సునీల్ నాయక్ యాదవ్ ప్రధాన పాత్ర పోషించారు. అప్పుడు ఆ సిఐడి ఎస్పీగా పనిచేసినటువంటి సునీల్ నాయక్ యాదవ్ కూడా ఆ దాడికి ప్రయత్నించడంతో కూడా ప్రయత్నం చేసినటువంటి నేపథ్యంలో ఈ విషయంలోనే విచారించినట్టున్నారు. అయితే విచారించే సమయంలో కూడా ఇప్పుడు కోర్టు ఆదేశాలతో ఆ వీడియో కూడా చిత్రీకరించాలని చెప్పడంతో వీడియో తీసే ఫుటేజ్ కూడా కోర్టుకు సమర్పించాల్సి ఉంది. అయితే హైకోర్టు ఆదేశాలు కూడా ఎక్కడ కూడా హైకోర్టు ఆదేశాలతోనే అతను విచారించాలి. పోలీసులు ఎటువంటి టార్చర్ కానీ ఆయన మీద ఎటువంటి దాడులు కానీ చేయకూడదని చెప్పేసి కూడా చెప్పడంతోనే పోలీసులు అయితే ఈ రోజు విచారించనున్నారు. అయితే సునీల్ నాయక్ ని విచారిస్తే మాత్రం ట్రిబునల్ సంబంధించిన కస్టోడియల్ టార్చర్ కేసులో కొన్ని నిజాలు అయితే బయటకు వచ్చేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఆయన
గత కొంతకాలంగా కూడా పోలీసులు విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు హాజరైన కీలక పరిణామం ఈ కేసు మరింత ముందుకు వెళ్లేటువంటి అవకాశం అయితే ఉంది. అయితే ఆయన నోరు విప్పుతాడా లేదా అనే దానిపై కూడా ఆసక్తిగా ఉంది. అసలు ఆ ట్రిపుల్ కస్టోడియల్ టార్చర్ కేసు జరిగిందా లేదా అని చెప్పేసి కూడా ప్రశ్నించేటువంటి ఆ పోలీసులకు ఆయన సరైన సమాధానం చెప్తాడా లేదా అన్నది కూడా తెలియాల్సింది. రైట్ ప్రమోద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. రఘురామకృష్ణరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో నిందితుడిగా ఉన్న బీహార్ ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ ను ఇవాల్టి నుంచి 5 రోజుల పాటు గుంటూరు నగరపాలెం పోలీసులు విచారించనున్నారు. ఈ నెల 5 నుంచి 9 వరకు ప్రతిరోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు దర్యాప్తు అధికారి ఎదుట హాజరై విచారణకు సహకరించాలని సునీల్ నాయక్ ను హైకోర్టు ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఆయన్ను గుంటూరులోని సిసిఎస్ లో విచారించేందుకు అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కేసు దర్యాప్తు అధికారైన విజయనగరం ఎస్పీ ఏఆర్ దామోదర్ సునీల్ నాయక్ ను ప్రశ్నించనున్నారు. ఉపసభాపతి రఘురామకృష్ణరాజు నర్సాపురం ఎంపీగా ఉన్నప్పుడు 2021 మేలో హైదరాబాద్లోని ఆయన నివాసంలో అరెస్టు చేసి గుంటూరులోని సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి తరలించారు. అరెస్టు చేసిన రోజు రాత్రంతా సిఐడి కార్యాలయంలోనే ఉంచారు. అప్పట్లో సిఐడి డీఐజీగా పనిచేసిన సునీల్ నాయక్ ఆ రోజు రాత్రి పలుమార్లు గుంటూరు సిఐడి ప్రాంతీయ కార్యాలయానికి వెళ్లినట్లు దర్యాప్తులో తేలింది. ఆయన్ను ఈ కేసులో 7వ నిందితుడిగా పోలీసులు చేర్చారు. ఈ కేసులో విచారణకు రావాలంటూ సునీల్ నాయక్ కు పలుమార్లు నోటీసులు ఇచ్చినా హాజరు కాలేదు. బీహార్లోని పాట్నాకు వెళ్లి అరెస్టు చేసిన ట్రాన్సిట్ వారెంట్ రాకపోవడంతో ఏపీకి తీసుకురాలేకపోయారు. ఆ తర్వాత ఆయన ముందస్తు బెయిల్ కోసం ఏపీ హైకోర్టులో పిటిషన్ వేయగా దర్యాప్తు అధికారి ఎదుట విచారణకు హాజరు కావాలని న్యాయస్థానం ఆదేశించింది. దీంతో ఆయన తప్పనిసరిగా విచారణకు హాజరు కావాల్సి వచ్చింది. कली सुनील कुमार అలా ఉన్నావు లేడే
నా